సో అదే మొత్తంగా ఇందాక చెప్తుంటే మీరు ఇందాక స్టార్ట్ చేసినట్టుగా మీ నేపథ్యం చూస్తే పాలమూరు నుంచి వచ్చారు మీరు. అవును సార్. పాలమూరు నుంచి డిగ్రీ తర్వాత అక్కడి నుంచి అవును సార్. నాటకాల రంగంలోకి రావడం. మదర్ తెరీసా పాత్రకి సంబంధించి ఆ సినిమా ఆ నాటకానికి సంబంధించిన ఎపిసోడ్ ఏది సార్? సార్ 'మదర్ తెరీసా' అనేది గిరన్న ఏదో తీసుకెళ్ళినట్టే సేమ్ ఈ నాటకం గడిలో మంచిగా మోల్డ్ చేసిర్రు సార్ వాళ్ళు. హ్మ్. 'మదర్ తెరీసా' అనేది చాలా పెద్ద నాటకం సార్. అంటే స్టేజ్ మీదకి ట్రైన్ వస్తది లైవ్‌లో. ఓకే. అంత సెటప్ ఉంటది సార్. ఓహ్! స్టేజ్ మీద ట్రైను. ట్రైన్ వస్తది సార్. ఓకే. అంత సెటప్ చేసిన ట్రైన్ ఇంజను, బోగీలు అన్నీ వస్తాయి అన్నట్టు. ఓకే. దాంట్లో నేను ఒక 3 వేరియేషన్స్ చేసిన సార్. యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, తర్వాత ఓల్డ్. 'మదర్ తెరీసా' సేవ చేసినప్పుడు ఒక 70 ఇయర్స్ ఓల్డ్ పర్సనల్‌గా. అనాథగా పడి ఉంటే, ముసలోడైతే వదిలేస్తే అనాథగా పడి ఉన్నప్పుడు హాస్పిటల్‌లో పడితే ఓకే. నన్ను చూడడానికి మా పిల్లలు వస్తారు. ఓకే. వచ్చినప్పుడు ఆ వాయిస్ చెప్తే ముసలాయన గెటప్‌లో ఉన్నా. నేను అంతా అయిపోయిన తర్వాత రిమూవ్ చేసుకొని ప్యాంటు, షర్ట్ వేసుకొని ఉన్నా. అందరిని పిలుస్తారు కదా డాష్ మీదకి. నేను పోయినా. కిందికి వెళ్ళి మైక్ ఇచ్చి అప్పుడు లైవ్‌లో అడుగుతారు సార్ నాటకాల్లో ఎలా ఉంది ఏందని. అందరు మాట్లాడుకుంటా ఆ ముసలాయన క్యారెక్టర్ చేసిన ఆయన రమ్మని నేను చెప్తే నాకు మైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ అది అని నేను మాట్లాడుతాను. మీరు కాదండి ఆ ముసలాయన క్యారెక్టర్ చేసిన ఓకే. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా సార్ నేను. ఓకే. అప్పుడు వాళ్ళు లైవ్లో నాకు డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు. ఓహ్! నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదంతా గిరన్న క్రెడిట్ సార్. నాకు నేర్పించింది గిరన్న, బిఎం రెడ్డి సార్. ఆ పాత్రకు సంబంధించి ఒక 2 డైలాగులు చెప్తారా? ఆ ముసలోడు ముసలాయన. ఆ చెవుడు ఉన్నవాడు, వాడికి 80 ఇయర్స్లో చెవుడు వినవాడదు, ముసలోడు చేత కాదు. హ్మ్. బాబాయ్ బాబాయ్ అని వాడు అంటాడు. ఎవరు అది, ఎవరు నాయనా కనిపిస్తలేవురా, ఈ టైప్లో ఉంటుంది వాయిస్. ఓకే. చాలా చాలా బాగుంది. ముసలోడు ఆ 70 ఇయర్స్లో చెవులు వినవాడగా అవును. అట్లా